హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రూబీస్ తెలుగులో. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లైవ్లో ఏం జరిగిందో డీటెయిల్డ్గా ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడదాం. స్విమ్మింగ్ పూల్ టాస్క్ ఎవరు గెలిచారో, ఆ క్యాష్ ప్రైస్ ఏ క్లాన్కి వస్తుంది, అండ్ ఎవరెవరు ఏమేమి దొంగతనాలు చేశారో దానివల్ల ఏ క్లాన్కి అడ్వాంటేజ్ అయింది, ఏ క్లాన్కి డిసడ్వాంటేజ్ అయింది, అసలు నిఖిల్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడదాం. నా సైడ్ నుంచి ఒకటే రిక్వెస్ట్, వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేసి చూడండి. చాలామందికి రికమెండేషన్ వెళ్ళట్లేదు. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రికమెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ల్యాగ్ ప్రో, ఇంకేమో చెప్పాలి, ల్యాగ్ ప్రో మ్యాక్స్లో వెళ్తుంది మాట బండి లైవ్. అదంతా చెప్తే మీకు రాని భాషలో కూడా నన్ను తిడతారన్నమాట. అందుకే డీటెయిల్డ్గా, అంటే ఆ 6 గంటలని నేను ఒక 10 నిమిషాల్లో చేసి చెప్పేస్తాను ఏమేమి జరిగిందో, ఎందుకంటే మీ వాల్యుబుల్ టైం నేను తిన్నాను. ఫస్ట్ థింగ్, నిన్న నైట్ టాస్క్ అర్థం కాలేదు. నేను మిడ్ నైట్ ఎపిసోడ్ రివ్యూ చేశాను, చూడండి. అది చూస్తే మీకు అర్థమవుతుంది డీటెయిల్డ్గా. మిడ్ నైట్ ఎవరెవరు ఏం మాట్లాడుకున్నారు. టాస్క్ ఏంటంటే ఏ క్లాన్ ఫుడ్ వాళ్ళు కాపాడుకోవాలి, ఇంకోళ్ళకి షేర్ చేయకూడదు. అంటే పక్క క్లాన్ వాళ్ళ ఫుడ్ని దొబ్బియచ్చు. సో దొంగతనం చేయాలి, ఆర్ ఎలాగైనా తీసుకోవచ్చు. సో ఇది టాస్క్ ఫస్ట్ అర్థమైంది ప్రేరణ అండ్ యష్మికి. ఫుల్ క్లారిటీ ఉంది, నైట్ అంతా డిస్కస్ చేసుకున్నారు. అలా మెల్లిమెల్లిగా మార్నింగ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ అందరికీ క్లారిటీ వచ్చింది. చివరికి సీతకు కూడా క్లారిటీ వచ్చింది. బట్ ఆమె ఏమంటుందని, ఇప్పుడు నేను చేయలేను రాబాబు, కానీ మీరు దొబ్బుకొని వచ్చేస్తే, అంటే తస్కరిస్తే నేను వండుతాను, ఏం చేయమంటే చేస్తాను. బట్ ఓన్లీ 1% మాత్రం క్లారిటీ రాలేదు, అది చేయను అంటాడు. ఆయనే నిఖిల్, ఆయన గురించి మాట్లాడదాం. సో లైవ్ స్టార్ట్ అయ్యి ఏమైందని కొన్ని కాన్వర్జేషన్లు జరిగాయి, అది చెప్తా. అలాగే స్విమ్మింగ్ పూల్ టాస్క్ ఎవరెవరు పెట్టారు, ఎవరు గెలిచారు, అది కూడా చెప్తా. లైవ్ అవ్వగానే అబ్బాయి సోనియా ఏం చేస్తారంటే, వీళ్ళు క్లారిటీ వచ్చింది దొబ్బియాలి అని. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పి దొబ్బికుండా ఉండకూడదు, అప్పుడు సప్పగా వెళ్తుంది కదా. సో అట్లీస్ట్ ఏదో క్యూరియాసిటీ కోసం, నోరు ఒకటి తిరగదు, క్యూరియాసిటీ కోసమో ఫన్ కోసమో ఏదో ఒకటి చేస్తారు. వీళ్ళ దగ్గర లేనివి దొబ్బేద్దాము, ఉన్నవైనా దొబ్బేద్దాం అని చెప్పి. సో అబ్బాయి సోని ఏం చేస్తారంటే, నైనికా క్లాన్ దగ్గర ఉన్న చికెన్ దొబ్బేద్దాం ప్లాన్ చేస్తారు. అలాగే తస్కరిస్తారన్నమాట, అంటే దొంగతనం చేస్తారు. పాపం వాళ్ళు 5గురే ఉన్నారని చెప్పి 5 ముక్కలు వదిలేసి మిగిలినది దొబ్బేస్తారు. సక్సెస్ఫుల్లీ మిషన్ అకాంప్లిష్డ్. దీని తర్వాత మణికంఠ బాగా అర్థం చేసుకున్నాడు. నేను రాత్రి అర్థం చేసుకోలేదు, నీటికి వెళ్ళి పడుకుని పెరిగాని. ఉదయం లేచేసరికి అర్థం చేసుకున్నాడు. అండ్ ఆ గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు సోనియాకి ఆల్రెడీ అర్థమైంది. నా ఆల్రెడీ నైట్ 2-2:30 ప్రేరణ యష్మి క్లియర్గా చెప్తారు, పృథ్వీ కూడా చెప్తారు. ఆమెకు ఒక క్లారిటీ ఉంది ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది. బట్ మనకంటే చెప్తారు, నేను ఇలాగా సైలెంట్గా ఉండలేను సోనియా అక్క అంటాడనమాట. ఏదో ఒకటి చెయ్యాలి, మా చీఫ్ వచ్చేసరికి ఏమో నాకు సపోర్ట్ ఇవ్వట్లేదు, యాక్చువల్గా దొంగతనం చెయ్యొచ్చు, నేను ఏదో ఒకటి చేస్తాను, కన్ఫామ్గా దొబ్బేస్తానని చెప్పి. లైవ్లో ఇంకోటి ఏం జరుగుతుందంటే, కామెడీ చూడండి. ఇక్కడ మణికంఠకి ఆయిచవం గారు మోటివేషన్ క్లాస్ మొదలెట్టారు. ఈయన ఎవడు దొరికితే ఆయనకు మోటివేషన్ క్లాస్ ఇచ్చేస్తుందన్నమాట. మణికంఠకి, నబీల్కి, పృథ్వీకి, నిఖిల్కి, ఎవడు పడితే ఈయన క్లాసులో ఆపడం మానేసి ఆట ఆడితే బాగుందని నా ఫీలింగ్. ఏం చెప్తారంటే, మీరు సైలెంట్గా షాడో నుంచి భలే వచ్చారు, మీరు భలే ఆడుతున్నారు, మీలో మ్యాటర్ ఉంది, బాగా పిక్ అయ్యారు. అప్పుడు అనుకున్నాను నేను ఆడియన్స్ మనసులో, ఒరే అందరూ బాగానే వస్తున్నారు రా బాబు, మీరు ఎప్పుడు వస్తారా షాడో నుంచి, మీరు అలా షాడోలోనే ఉండిపోతున్నారు, షాడో నుంచి రాకపోతే ఈసారి నామినేషన్ నుంచి అలా ఎలిమినేషన్కి వెళ్ళిపోతారని. తర్వాత ఏమవుతుందంటే మనకంటే పొంగిపోతారు అనమాట. థ్యాంక్ యూ సార్, ఎక్కువ పొగడొద్దు, నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది అంట. తర్వాత ఏమో విష్ణుప్రియకి సీతకి చిన్న ఇష్యూ వచ్చింది. అలాగే విష్ణుప్రియ నిఖిల్తో వెళ్ళి మాట్లాడేస్తుంది అనమాట, ఆ చిన్న రప్చర్ అయితే అయిందో. సో విష్ణుప్రియ సీతకి ఏం చెప్తుందంటే, నేను ఈ విషయంలో ఒకటి హట్ అయ్యాను, నాకు ఒక గంట 2 గంటలు ఇవ్వు, నేనే కరెక్ట్గా చెప్తాను, నాకు కరెక్ట్గా ఫ్రేమింగ్ రావట్లేదు, నీకు ఎలా చెప్పాలంటే. పాపం సీత వణికిపోతుంది, భయపడిపోతుంది. ఏం చేశాను రా, చెప్పరా, నాకు అసలు స్ట్రైక్ కూడా అవ్వట్లేదు. అంటే టైం ఇవ్వరా, నాకు టైం ఇస్తే చెప్తాను, అంత పెద్ద విషయం ఏం కాదులే, బట్ నేను చెప్తానని చెప్తుంది. సీత వెళ్ళిపోతుంది. అప్పుడు నైనిక వస్తే నైనికకి చెప్తుంది అన్నమాట. ఇప్పుడు బేసిక్గా సీత ఏమన్నదంట, నేను విష్ణుప్రియ అలాంటి జోకులు వేసినా అసలు మనసుకు తీసుకోకూడదని నేను ముందే ఫిక్స్ అయిపోయాను, అందుకే నాకేం ఎఫెక్ట్ అవ్వదు అన్నదండి. దానికి విష్ణుప్రియ హట్ అయ్యి నైనికకి చెప్తుంది, అరే మన క్లోజ్ అయిన వాళ్ళే నన్ను అలా అంటే నాకు చాలా బాధ వేస్తుంది, ఎవరన్నా పర్లేదు, నేను సీతతో బాగా కనెక్ట్ అయ్యాను, ఆమె అలా అనేసరికి నేను హట్ అయ్యాను, ఎందుకంటే మనసుకు తీసుకునే అంత జోకులు నేను ఏం వేస్తానరా, నువ్వు చెప్పు, నీకేమైనా అనిపిస్తే చెప్పు, నేను రెక్టిఫై చేసుకుంటా అంటే నైనిక నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, లేదు నువ్వు చాలా మంచిగా ఉన్నావు, పాజిటివ్ వేలో ఉన్నావు, అలాంటివి ఏమీ చేయలేదు, నువ్వు అలా ఫీల్ అవ్వక, నువ్వు లో అవ్వకని ఆమె మోటివేట్ చేస్తుంది. అదే నాకు అనిపించింది, అందుకే ఆమెకి కొంచెం టైం అడిగాను, ఎందుకంటే నేను సరిగ్గా ప్రాపర్గా ఫ్రేమ్ చేయలేకపోతున్నాను సీతకి చెప్పడానికి, ఎందుకంటే సీత నేను బాగా క్లోజ్ అయ్యాను కదా. ఆమె అలా అనడం బాగా బాధేసింది. ఆ మాట ఎవరైతే పర్సన్ వల్ల అయితే జరుగుతుందో ఆ పర్సన్ దగ్గర అన్నది, అంటే నిఖిల్ దగ్గర అన్నది అంటే. సో చాలా హట్ అయింది విష్ణుప్రియ.
తర్వాత ఆ విషయం నైనికాకి చెప్పిన తర్వాత నైనిక అలా పాజిటివ్గా చెప్పాక ఆమె కొంచెం మోటివేషన్ వచ్చి నిఖిల్ దగ్గరికి వెళ్ళి చెప్తుంది, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పి. ఆ సోనియా మ్యాటరే నాకు ఎందుకో నువ్వు నా చైల్డిష్నెస్ని, నా అమాయకత్వాన్ని ఏదో ఏదో సరైన ఫ్రేమింగ్ బాగాలేదు కానీ ఆమె చెప్పేస్తుంది, నా మంచితనాన్ని నువ్వు తక్కువగా లోకుగా చూస్తున్నంటే ఏదిరా ఒక ఎగ్జాంపుల్ చెప్పంటే ఆ సోనియా విష్ణుప్రియ గొడవ చెప్తుంది అనమాట. నువ్వు ఆమెకి చెప్పలేదు ఇలాగ స్టాప్ చెయ్యు, నాకు ఇలా ఎఫెక్ట్ అవుతుందని, బట్ నువ్వు నాకు చెప్పావు, బట్ దానికి మెయిన్ రీజన్ ఆమె కదా అంటే. నిఖిల్ ఏం చెప్తాడంటే, అరే ఒకటి చెప్తా, ఫస్ట్ ఆ గొడవ అయినప్పుడు నేను అక్కడ లేనురా, అక్కడొక్కడ ఉన్నాను, నేను కామెంట్ చేయలేను. ఇంకోటి నేను మళ్ళీ ఫస్ట్ నేను చెప్తుంది, ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క పర్సన్తో ర్యాపో ఉంటుంది, నీకు లేదు. ఇప్పుడు మన ఇద్దరికి ఒక ర్యాపో ఉంది. నేను హౌస్లో ఎవరితో అయినా అంత జోవియల్గా జోక్స్ క్రాక్ చేయలేను, నీ దగ్గరే చేయగలను, ఎందుకంటే నాకు ఆ కంఫర్ట్ ఉంటుంది, ఆ కంఫర్ట్ బట్టే మాట్లాడాలి అని చెప్పి చెప్తాడు. అయిపోయింది. తర్వాత విష్ణుప్రియ ఓకే డన్ అని చెప్పి వచ్చేస్తుంది. తర్వాత చాలాసేపు పోయిన తర్వాత మణికంఠకి నిఖిల్కి బాయిల్డ్ ఎగ్స్ కదా, ఎగ్స్ను కొన్ని వెజిటేబుల్స్ కట్ చేసినవి ఇస్తారన్నమాట, క్యారెట్, క్యాబేజీ, బీన్స్ అలాంటివి. దీనికన్నా ముందు మణికంఠ ఎన్నిసార్లు అడుగుతాడు నిఖిల్, జాలేస్తుంది. మనం టాస్క్ ఆడాలి నిఖిల్, మనం దొంగతనం చేయాలంటే నిఖిల్ ఏం మాట్లాడు, ఫస్ట్ నువ్వు చెయ్యిరా, నేను ఎవడు రాపాడు అని చెప్పి. సో బిగ్ బాస్ ఏం చెప్తాడంటే, మీకు ఇప్పుడు వచ్చిన ఎగ్స్, ఇవి కట్ చేసిన వెజిటేబుల్స్ మీరు బాయిల్ చేసుకునే తినాలి తప్ప కుకింగ్ చేసుకోకూడదు, అంటే కర్రీ చేసుకోకూడదు, ఆయిల్ యూజ్ చేయకూడదు అని చెప్తారు. వాళ్ళు అలాగే బాయిల్ చేసుకొని తింటారు. తర్వాత మణికంఠ అడుగుతాడు పాట ఇంక నిఖిల్ని, అరే నిన్న నువ్వు నైట్ అనుకున్నాం కదా మనము దొంగతనం చేయొచ్చా, నువ్వే అన్నావు కదా, చేద్దామంటే నువ్వు చెయ్యిరా, ఇవాళ నువ్వు చెయ్యి, నేను రేపు చేస్తా అంటే, మళ్ళీ రేపేంద్రా ఆమె ఇవాళ ఇద్దరు కలిసి చేద్దంటే, నువ్వు చెయ్యి, నేను ఎవరు ఆపట్లేదు కదంటే, కాదు నన్ను డిఫెండ్ చేయడానికైనా ఒకటి ఉండాలి కదంటే, సరే నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను రా, నేను దొంగతనం చేయను, నా వల్ల కాదు, నేను ఆ టైప్ కాదు. నిఖిల్కి అస్సలు క్లారిటీ రావట్లే, గేమ్ మీద క్లారిటీ రావట్లే, ఏదైనా టాస్క్ పడితే క్లారిటీ రావట్లే, బిగ్ బాస్ హౌస్లో ఎందుకున్నావు క్లారిటీ రావట్లే. నిఖిల్ ఎందుకు అలా ఉన్నాడు అనడానికి రీజను ఏం చెప్తుందంటే, నైనిక ఎవరో చెప్తుందనమాట, ప్రేరణ వాళ్ళకి వచ్చింది ఇన్ఫర్మ్. బయట కొన్ని సిచ్యువేషన్ బాగోక అందులో నుంచి సెటరేట్ అవ్వడం కోసం ఆయన బిగ్ బాస్ హౌస్కి వచ్చాడంట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోవడం వల్ల ఆయన లోలో అయిపోయాడు. అండ్ నిన్న నైట్ కొన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ అయ్యింది, సో దానివల్ల నేను కొంచెం లోలో ఉంటాను ఈరోజు. అబ్బాయికి చెప్తారన్నమాట, గుర్తొచ్చింది, లోలో ఉన్నాను, రేపు కన్ఫామ్గా వచ్చేస్తాను, నేను మళ్ళీ యాక్టివ్ అయిపోతాను, మీతో ముందు ఎలా ఉన్నాను అలానే ఉంటాను అంటే. ఇన్ని రోజులు బిగ్ బాస్లో ప్రతి గంట ఇంపార్టెంట్, బట్ నిఖిల్ అలా లో అవ్వడానికి కారణం నేను అనుకోవడం బయట విషయాలు అయితే కాదు, బయటగా ఆయనకు పర్సనల్గా ఉండుండొచ్చు, కానీ అది మాత్రం కాదు. ఎందుకంటే ఒకవేళ అదే అయ్యి ఉంటే ఫస్ట్ 2 to 3 days అయినా ఫస్ట్ నుంచి అలాగే ఉండేవాడు, బట్ ఫస్ట్ 2 to 3 days వెరీ పాజిటివ్గా ఉన్నాడు, స్ట్రాంగ్గా ఉన్నాడు, మంచి లీడర్లా ముందుకెళ్ళాడు, గట్టిగా పాయింట్లు మాట్లాడాడు, అగ్రెసివ్గా ఉన్నాడు. దీనికి అంతా కల్ప్రిట్ సోనియా ఆకుల. ఏమైందంటే సోనియా ఆకుల ఎప్పుడైతే మీరు బయట మాట్లాడుకొని వచ్చారు, మీరు గ్రూప్ ఫామ్ అవుతున్నారు, మీదంతా ఒక బ్యాచ్, స్టార్మా బ్యాచ్ ఇలా ట్యాగ్ వేసేస్తుంటే ఆయనకి సడన్గా భయం వేసింది, అర్రే బాబు, ఎందుకంటే అమర్దీప్ ఫ్రెండ్, ఆల్రెడీ సీజన్ 7లో జరిగిన పంచాయతీ అంతా తెలుసు, మళ్ళీ ఇది ఎక్కడ సీజన్ 7లో అయిపోతుందో, గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, వీళ్ళు ఒక స్టార్మా బ్యాచ్ ముందు మాట్లాడుకొని వచ్చారు అని అలా వచ్చేస్తే భయపడిపోయి వాళ్ళని కంప్లీట్గా దూరం పెట్టేశాడు. బయట తెలిస్తే ఇక్కడికి వచ్చి మాట్లాడుకోవాలని లేదు, హ్యాపీగా మాట్లాడుకోవచ్చు, గేమ్ ఇండివిజువల్గా ఆడుకుంటే జనాలు ఏమంటారు, ఆయన లాజిక్ మర్చిపోయాడు. సో ఫ్రెండ్స్, ఒరిజినల్గా ఫ్రెండ్స్ అయిన విష్ణుప్రియతో మాట్లాడలేదు సరిగ్గా. విష్ణుప్రియ నేను లైవ్లో అదే చెప్తుంది, మిడ్నైట్ లైవ్లో నేను రివ్యూలో చెప్పాను, ప్రేరణ బాగా క్లోజ్, ఆ అమ్మాయితో కూడా మాట్లాడలే. ఇక్కడికి వచ్చిన తర్వాత యష్మి కూడా కొంచెం పరిచయం అయింది, బాగా క్లోజ్ అయిందంటే 2 రోజులు తర్వాత. ఎప్పుడైతే మన సోనియా ఇలా అందో ఇంకా ఆమెనే వదిలేసి సోనియా దగ్గర ఉండిపోయి, సోనియా దగ్గర అలాగే ఇంకా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చివరికి సోనియాయే ఊరే స్ట్రాంగ్గా ఉంటేనే, స్ట్రాంగ్గా ఉన్నామనే నీతో కనెక్ట్ అయ్యి ఫ్రెండ్షిప్ చేస్తే, ఇంతలోగా ఉంటావేట్రా, ఇంతలోగా ఉంటే నేను ఉన్నాను అని చెప్పి వెళ్ళిపోయే స్టేట్కి వచ్చాడు. అదే ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ అన్నాను కదా. సో బేసిక్గా దీనికి కర్త కర్మ క్రియ సోనియా రాంగ్ అని చెప్పను, ఎందుకంటే అది ఆమె గేమ్ ప్లాన్ అయ్యి ఉండొచ్చు. ఈమె ఒక స్ట్రాంగ్ కంటెంటర్గా ఈయన అది తెలుసుకొని బయటకు రావాలి, ఆడి ఇండివిజువల్గా ఆడుకోవాలి. అలా అని చెప్పి విష్ణుప్రియ తెలుసు అని చెప్పి విష్ణుప్రియతో మాట్లాడకుండా ఉంటే ఆడియన్స్ అలా ఏం చూడరు. అసలు ఆడియన్స్ నువ్వు గేమ్ని ఎలా అర్థం చేసుకుంటున్నావు, ఎలా ఆడుతున్నావు, నీ ఫ్రెండ్షిప్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నావు, నువ్వు ఎంత అన్బయాస్డ్గా ఉంటున్నావు అనేది చూస్తారు. బట్ ఆయన అవేం ఆలోచించట్లేదు. టాస్క్ వచ్చేసరికి కూడా భయపడిపోతున్నారు ఆడియన్స్, ఒకవేళ నేను ఫుడ్ దొంగతనం చేస్తే నేను దొంగడు అనుకుంటారేమో, నన్ను రాంగ్ అనుకుంటారేమో అని చెప్పి టాస్క్ని అర్థం చేసుకోవట్లే. టాస్క్ నిజంగా అర్థం చేసుకుంటే సూపర్గా ఉందని, బట్ సరిగ్గా టాస్క్ అర్థం చేసుకోక మనకంటూ ఒకడే సోలో అయిపోయి చివరికి
ఆ క్లాన్ వాళ్ళని అడుగుతారన్నమాట, ఇస్మియల్ క్లాన్ నన్ను తీసుకోండి నేను వచ్చేస్తాను, ఏం చెప్తే మీకు ఏం చేయాలో చెప్పండి అన్నట్టు ఆ స్టేట్కి వెళ్ళిపోయాడు. యాజ్ ఎ చీఫ్గా క్లాన్ మెంబర్ని కాపాడుకోవాలి. అలాంటిది క్లాన్ మెంబర్ వచ్చి చీఫ్కి ఐడియాలు చెప్తుంటే క్లాన్ హెడ్ అయ్యి ఉండి ఆయన జైన్ అని వేస్తున్నాడు. ఇంకేం చెప్తాం, ఫుల్ డల్లో ఉన్నాడు, ఫుల్ లోలో ఉన్నాడు, ఫుల్ డిప్రెషన్లో ఉన్నాడు. ఇలా అయితే చాలా చాలా కష్టం. ఇంత జరిగినా కూడా ఆన్లైన్ ఓటింగ్స్లో అన్అఫీషియల్ ఓటింగ్లో నిఖిల్ నెంబర్ 1 ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించండి, నిఖిల్ కానీ బాగా ఆడితే ఏ పొజిషన్లో ఉన్నాడు. ల్యాగ్ చేశానని కాదు, మెయిన్ జరిగింది ఇదే. ఎందుకంటే నిఖిల్కి అస్సలు అర్థం కావట్లేదు గేము, చాలా లోలో ఉన్నాడు, డిప్రెషన్లో ఉన్నాడు. అది అయిపోయిన తర్వాత ఈ వన్స్ వీళ్ళు ఎప్పుడైతే దొబ్బేస్తారో వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు హట్ అవుతారు. హట్ అయిన తర్వాత ఏం చేస్తారు, నబీల్ బాగా హట్ అయ్యి ఏం చెప్తాడంటే, నేను ఇది ఇలా చేస్తారా, నేను ఇలా కాదని చెప్పి సాల్ట్ వేసేస్తానని చెప్పి సాల్ట్ వేసేటట్టు రెడీ అయ్యాడు. 9Kకి చెప్తే అరే అలా చెయ్యక, వాళ్ళు వంట అయ్యింది నువ్వు సాల్ట్ వేసేస్తే వాళ్ళకి అర్థమైపోద్ది, అప్పుడు వాళ్ళు మనల్ని వంట వండనివ్వరు, మనం ఇంకా వంట వండలేదు, ఒకవేళ వండినా మంది చండాల పాడు చేస్తారు, మంది ఇసిరేస్తే ఎవడికి తినకుండా పోతుంది, అలా వద్దు, మనం ఏదైనా చేస్తే వాళ్ళకి కనపడకుండా చేయాలి, అలా చేద్దామంటే అప్పుడు స్మార్ట్గా బాగా చెప్పింది ఇక్కడ 9K. అప్పుడు స్మార్ట్గా ఏం చేస్తాడని తర్వాత ఆ దోశ బ్యాటర్ను పన్నీరు తీసేసి ఆ బాత్రూమ్ లాఫ్ట్స్ పైన అటుకు మీద పెడతాడు, అటుకు మీద. తర్వాత కాసేపు అయిన తర్వాత 9K అంటుంది, ఆ బ్యాటర్ పెట్టి ఆ పన్నీర్ వదిలేలే, బ్యాటర్ మనకు కావాల్సినంత ఉందంటే బ్యాటర్ పెట్టేస్తాడు. తర్వాత అటుపక్క విష్ణుప్రియ కూడా ఏం చేస్తుందంటే మష్రూమ్ దొబ్బేసి సీత బెడ్ కింద పెడుతుంది అనుకుంటా. సో వీళ్ళు ఏం చేస్తారు, నబీల్ వచ్చేసరికి పన్నీరు, విష్ణుప్రియ వచ్చేసరికి మష్రూమ్ దొబ్బేస్తారు యష్మి క్లాన్ నుంచి. యష్మి క్లాన్ వాళ్ళు ఏమో వీళ్ళ దగ్గర చికెన్ దొబ్బేస్తారు. తర్వాత లైవ్లో సరిగ్గా చూపించలేదు కానీ యష్మి క్లాన్ వాళ్ళు క్లెయిమ్ చేస్తారన్నమాట, సాల్ట్ మీద ఆల్మోస్ట్ అయిపోయింది 80%, ఎవరు తస్కరించారో చెప్పనంటే యాక్చువల్గా 9K టీం అయితే తీసుకోలేదు, నాకు తెలిసినంత వరకు మణికంఠ కూడా తీసుకోలేదు. అది ఒక స్ట్రాటజీ కావాలని కాలే దాసి ఎవడో తీసారని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారేమో అనుకుంటున్నా. ఒకవేళ మిస్ అయితే చెప్పండి ఎవరైనా లైవ్ చూసినట్టయితే. సో ఇది జరిగింది. తర్వాత ఇంకోటి ఏం జరుగుతుందంటే, మంచి స్ట్రాటజీ పాపం క్రియేట్ చేసింది ఆమె యష్మి, బట్ ఇది అవ్వదమ్మా, అస్సలు అవ్వదు. నిఖిల్ అలా ఉంటే అయ్యేలా లేదు. ఏం చెప్తుందంటే పృథ్వీకి, మణికంఠ కూడా చెప్తుంది, నాకు ఒక మంచి స్ట్రాటజీ ఉందిరా, పృథ్వీని నిఖిల్ని పిలు, ఆడు ఒప్పుకుంటే నేను నీకు చెప్తే, ఎందుకంటే ఆడు చీఫ్ కాబట్టి ముందు ఆడికి చెప్పాలి, నీకు చెప్తే మళ్ళీ అదో బాధ అంటారు. తర్వాత పృథ్వీ వచ్చిన తర్వాత స్ట్రాటజీ ఏం చెప్తుందంటే, మన క్లాను నిఖిల్ క్లాను కలిసిపోయి 9K క్లాన్ని అటాక్ చేద్దాం, ఓకేనా. తర్వాత ఇందులో అలా అని చెప్పి మనం ఫుడ్ ఏం షేర్ చేయొద్దు నిఖిల్ వాళ్ళకి, బట్ వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలన్నప్పుడు మనం ఆ హెల్ప్ ఇద్దాం అని చెప్పి ఏదో సై సినిమాలో ఇద్దరు కలిసి ఒకళ్ళని అటాక్ ఏదో ఒకటి మంచో చెడో ఒక స్ట్రాటజీ బిల్డ్ చేస్తుంది. బట్ ఈ స్ట్రాటజీకి ఒప్పుకోవట్లేదు కదా మన ఎవరు నిఖిల్ ఎంతసేపు నేను అలాంటి దొంగ గేమ్లు ఆడను, నేను దొంగతనం చేయను, నేను తస్కరించను, నేను మంచివాళ్ళలా ఉంటాను, నేను ఎప్పుడు డిప్రెషన్లోనే ఉంటానంటే ఎలా గేమ్ ముందుకెళ్తుంది, ఏం వెళ్ళే. తర్వాత ఇది జరిగింది. తర్వాత ఏమైందంటే, ఇది నేను చూడలే యాక్చువల్గా, మీటింగ్ ఉంటే వెళ్ళా, బట్ అనౌన్స్మెంట్ ఇచ్చారంటే 2 lakhs మనీ డిడక్ట్ చేసాము, ఇది మీకు మీరే ఎర్న్ చేసుకోవాలి టాస్కుల రూపంలో. సో ఫస్ట్ టాస్క్గా 25,000 చూపించారు, ఇక్కడ నుంచి చూశాను. ఆ టాస్క్ గెలిచిన క్లాన్కి 25,000 వస్తుంది. అదేంటంటే స్విమ్మింగ్ పూల్ టాస్క్, ప్లాస్మా మీద అంటే టీవీ మీద 3 పేర్లు డిస్ప్లే చేస్తాం, ఒక్కొక్క క్లాన్లో ఉన్న మెంబర్వి డిస్ప్లే చేసిన వెంటనే 15 secondsలో ఎవరైతే వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో దూకుతారో వాళ్ళు విన్నరు కదా. సో ఫస్ట్ ఇలా ఆవేశంగా వెళ్ళి అందరూ డోర్ దగ్గర నించుండిపోతే వాళ్ళు చెప్తారు, బాబు మైకులు తీసి అందరూ మైకులు వేసుకొని సోఫా దగ్గర కూర్చోండి, నేను ఎప్పుడైతే ప్లాస్మా మీద పేర్లు చెప్తానో అప్పుడు మీరు మైకులు తీసి వెళ్ళి స్విమ్మింగ్ పూల్ ఏంటంటే లైవ్లో సరిగ్గా చూపలే, రావమ్మ మెరుగుతేగా అన్నట్టు హాఫ్ సెకండ్లో అయిపోయింది. సడన్గా పేర్లు వేశారు, విష్ణుప్రియది, మణికంఠది, సోనియా ఆకులది. విష్ణుప్రియ వెళ్ళి దూకేసి వచ్చేసింది. సో విష్ణుప్రియ గెలిచింది, దట్ మీన్స్ 9K క్లాన్ గెలిచారు, వాళ్ళకి 25,000 వచ్చింది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఎవడు గెలిచినా ఆ అమౌంట్ ఓవరాల్ బిగ్ బాస్ విన్నర్కే యాడ్ అవుతుంది, బట్ క్లాన్ గెలిచినందుకు క్లాన్కి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, అదేంటో చూద్దాం. యాజ్ ఆఫ్ నో ఈ ఒక్క టాస్క్ అయితే అయింది 25,000 అమౌంట్. నెక్స్ట్ టాస్క్కి అమౌంట్ ఇంకా పెంచొచ్చేమో, చూద్దాం ఏమవుతుందో. ఇది ఇప్పుడు వరకు జరిగిన లైవ్ అప్డేట్. నెక్స్ట్ మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో మళ్ళీ కలుద్దాం, దాని తర్వాత యాజ్ ఎక్స్పెక్టెడ్ మిడ్ నైట్ రివ్యూలో కలుద్దాం. మళ్ళీ ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తున్నా, చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టుకుంటే బీబీ రిలేటెడ్ రివ్యూస్ అన్నీ ఆనెస్ట్గా, ఫిల్టర్లెస్గా, అన్బయాస్డ్గా ఇలా రోజు వస్తూనే ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.